కల్కి ట్రైలర్ ఎలా అనిపించింది? చాలా బాగుందండి. నాకు చాలా నచ్చింది. అసలు విఎఫ్ఎక్సే అసలు చెప్పాలంటే మెయిన్ సినిమాకి. ఒక ఇప్పుడు కల్కి రావడం వల్ల కూడా మన హాలీవుడ్ రేంజ్కి వెళ్తుందని నా నమ్మకం. సో అందరికీ కల్కి టీమ్ మెంబర్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ నేను మీ శరత్. ట్రైలర్ చూసిన తర్వాత హాలీవుడ్ రేంజ్లో గ్రాఫిక్స్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగున్నాయి. అసలు లైక్ అలా ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు వాళ్ళ అంత మంచి గ్రాఫిక్స్ మన టాలీవుడ్లో వస్తాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మన హనుమాన్ మూవీ కూడా వచ్చింది, దాంట్లో గ్రాఫిక్స్ బాగున్నాయి, బట్ హాలీవుడ్ రేంజ్ అంతా లేకుండే. బట్ కల్కిలో చాలా బాగున్నాయి అసలు గ్రాఫిక్స్, నెక్స్ట్ లెవెల్ అసలు. అంటే ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ చూశారు కదా, మాస్క్ ఎక్కింది. మాస్ ఫ్యాన్స్ అంత డిసప్పాయింట్ అయ్యారు అంటారు. ఏం లేదు బ్రో, ఆ రెండు సలారే కల్కి దేని రేంజ్ దాందే. ఇంకా ఓవర్సీస్లో RRR రికార్డ్ అడ్వాన్స్ బుకింగ్ బ్రేక్ చేసింది కదా. అంటే అంటే ఇంకా చెప్పలేం, ఇక మూవీ చూసిన తర్వాతనే మనకు తెలుస్తుంది. అడ్వాన్స్ బుకింగ్ అయిపోయింది ఆల్రెడీ, అడ్వాన్స్ రికార్డ్ బ్రేక్ అయిపోయిందా? అయితే అంటే ఇంకా నెక్స్ట్ బాహుబలి రికార్డ్సే బ్రేక్ అవుతాయి. అయితే టోటల్గా అంచనాలు ఎలా ఉన్నాయి ఒక పాన్ ఇండియా మూవీ మీద? నాకైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అసలు పాన్ ఇండియా పదం పుట్టించిందే ప్రభాస్. టాలీవుడ్ ఇంత పొజిషన్లో ఉందంటే కారణం ప్రభాసే. సో ఆయన కట్అవుట్కి మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? సో జస్ట్ 2000 కోట్లు లెక్క కాదు, లెక్క కాదు అసలు. ఇంకా 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 ఇంతకంత ఎక్కువ రికార్డ్స్ బ్రేక్ అవుతాయి కల్కిలో. పాన్ ఇండియా నెంబర్ 1. నంబర్ 1 ఇప్పుడు నంబర్ 1. థ్యాంక్స్.